ప్రేక్షకులందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, లక్ష్మీదేవి కమలంలోనే ఎందుకు కూర్చోవాలంటారండి? ముందుగా సిటీ విజన్ ప్రేక్షకులందరికీ కూడాను రాఖీ పండుగ శుభాకాంక్షలు. లక్ష్మీదేవి, మనకి లక్ష్మీదేవి అనగానే ఎంతసేపటికి ధనం ఇస్తుంది అన్న ఒక ఆలోచనలో ఉంటున్నాము. ఆధునిక కాలంలో మన కలియుగంలో అది ధర్మంగా మారిపోయింది. ఏ దేవుడు ఏమిస్తాడు అంటే ముఖ్యంగా లక్ష్మీదేవిని కనుక తీసుకున్నట్లయితే ధనాన్ని బాగా ఇస్తుంది అని చెప్పేసి ధనం కోసంగా ఆమెని ఆరాధిస్తూ ఉన్నాము. సరే, ధనం ఇస్తుంది, ఇవ్వదు అని కాదు. ఏ దేవత అయినా మనకు అన్నీ ఇస్తూ ఉంటారు. కాకపోతే లక్ష్మీదేవి కమలంలో కూర్చోవటానికి కారణం ఏంటంటే వికసించినటువంటి కమలము జ్ఞానానికి ప్రతీక. అంటే అమ్మవారు జ్ఞానాన్ని అధిష్ఠించి ఉన్నది. కమలము జ్ఞానానికి ప్రతిష్ట, దాని మీద అమ్మవారు అధిష్ఠించి ఉన్నది కాబట్టి, అంటే జ్ఞానాన్ని అధిష్ఠించి ఉన్నది కాబట్టి లక్ష్మీదేవి జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ జ్ఞానం ద్వారా మనము సమాజంలో అందరితో కూడా కలుపుగోలుగా ఉండి ఆ జ్ఞానాన్ని ద్వారా మనం ఆర్థికంగా పురోగతి సాధించటానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాని అమ్మవారు జ్ఞానాన్ని కనుక ఇవ్వకుండా అచ్చంగా ధనాన్ని ఇచ్చింది అనుకుందాం కాసేపు, ఆ ధనాన్ని ఎట్లా ఉపయోగించాలి అన్నది కూడా మనకు జ్ఞానంతో ముడిపడే ఉంటుంది కదా. అంటే మన ఆలోచన విధానం మొత్తం కూడాను జ్ఞానానికి ముడిపడి ఉంటుంది. మన జీవితం మొత్తం కూడా జ్ఞానంతో కలిసి ఉంటుంది. జ్ఞానం లేకుండా అన్నీ ఉన్నా కానీ ఉపయోగం ఉండదు. కాబట్టి అమ్మవారి ముందు జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానం ద్వారా ధనాన్ని ఆర్జించి సుఖపడాలి. అది అమ్మవారి కమలంలో ఉండటానికి ప్రధాన కారణం. మనం అది మర్చిపోయాం. అమ్మవారు అనగానే మనకు ఎంతసేపటికి ధనం, ఆ ధనం తప్ప ఇంకొకటి గుర్తు రావట్లేదు. కాబట్టి అందరూ కూడా అమ్మవారిని ఆరాధిస్తే ధనం కోసం ఆరాధించడం మంచిదే, కానీ ముందు జ్ఞానం కావాలి అన్నట్లుగా మనము ఉండాలి. జ్ఞానం ద్వారానే మనకు ఐశ్వర్యము, అన్ని అష్టలక్ష్ములు ఉన్నాయి. మనకి అష్టలక్ష్ములు కూడాను జ్ఞానం ద్వారానే మనకి చేకూరుతాయి. కాబట్టి అమ్మవారు ఇచ్చేది జ్ఞానము. ఆ జ్ఞానం ద్వారానే మనం అన్నీ కూడాను సమకూర్చుకోవచ్చు. మనకు కావాల్సింది ఇటు సంతానం కావచ్చు, అటు వ్యవసాయ రంగ ధాన్యం కావచ్చు, ఇట్లా అన్ని రకాలుగా అమ్మవారు ఇచ్చే ప్రతిదీ కూడా మనం జ్ఞానం ద్వారా వస్తుంది. కాబట్టి అమ్మవారు జ్ఞానానికి ప్రతీకగా అమ్మవారు కమలంలో కూర్చొని ఉంటుంది. గురుగారు